4 years గత 5-6 సంవత్సరం కొన్ని పేపర్స్ కొన్ని కారణాల వల్ల అది వాళ్ళకి పోయి ఉంటే సర్టిఫికేట్ అయితే ఆగిపోతుంది కదా. సో అది సడన్ గా నాకు ఆలోచన రావడం జరిగింది. దానివల్ల ఏమైందంటే నేను డిఓ గారిని అడిగితే, లేదు మేడం మేము మాకు కాంటాక్ట్ లో ఉన్న స్టూడెంట్స్ కి మాత్రం మేము రీచ్ అవుట్ అవుతూ వాళ్ళకే మాత్రం ఫీజు కట్టుకుంటున్నాము, కట్టిపిస్తున్నాము, కానీ మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. సో ఇది నాకు చెప్పిన తర్వాత వాళ్ళకి రిక్వెస్ట్ చేసి విద్యాశాఖ తరఫు నుంచి 2 రోజులు బాగా కృషి చేసి లాస్ట్ 5 years నుంచి ఫెయిల్ అయిన క్యాండిడేట్స్, అంటే ఫెయిల్ కాదు, ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ పోయిన అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ లిస్ట్ అంతా కలెక్ట్ చేసి మా ముందే పెట్టారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఎవరిని కాంటాక్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మీరు ఫీజు కట్టేసేయండి. సో అప్పటికి రెగ్యులర్ ఫీ పేమెంట్ డేట్ పోయింది, లేట్ ఫీజ్తో మేమే కట్టించాను, విద్యాశాఖ తరఫు నుంచి అందరి కోసం కట్టించాను. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనం అనుకొని, అంటే చాలా సంవత్సరాల నుంచి పిల్లలకి గ్యాప్ అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళ ఇంట్రెస్టెడ్ ఉంటారా లేదా అనేది ఉద్దేశంతో నాకు గుర్తు వస్తుంది, సుమారు 151 మంది క్యాండిడేట్స్ మన లిస్టులో ఉన్నారు. కానీ దాంట్లో మనము ఓన్లీ 124 మందిని కాంటాక్ట్ చేయగలిగాం. 124 మందిని మనం కాంటాక్ట్ చేస్తే దాంట్లో మన మాటకి స్పందించి మన దగ్గరికి వచ్చి మనం చెప్పే విధంగా చేసే వాళ్ళు చాలా అంటే తక్కువ మంది ఉన్నారు. సో దాంట్లో 95 మంది మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. 151 దాంట్లో 95 మంది మాత్రం ఎగ్జామ్ రాస్తారు. 95 మంది ఎగ్జామ్ రాస్తే వాస్తవం చెప్పాలంటే నేను పేరెంట్స్తో ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాను, టీచర్స్తో ఎన్నోసార్లు రోజు బేసిస్తో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని కన్విన్స్ చేయండి, వాళ్ళకి ప్రోత్సహించండి అని చెప్పేవాళ్ళు. కానీ వాస్తవం చెప్పాలంటే చివరికి నాకు కూడా నమ్మకం పోయింది. 150 మందిలో అది మన ముందు కూర్చునే వాళ్ళు 70 మంది 90 మంది ఉన్నారంటే మళ్ళీ ఎంతమంది పరీక్షకు వెళ్తారు అనేది నేను హోప్స్కి వదిలేశాను. కానీ ఎస్ఐ అయినప్పటి నుంచి రోజు మా హెచ్ఎంస్ అందరూ